అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 19వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తల వల్ల వారికి శుభ పరిణామాలా? అశుభ పరిణామాలా? లేదా వారికి ఎటువంటి సమస్యలు ఎదురవబోతున్నాయో, ఆ సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి లభిస్తుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున వీరి యొక్క ఆలోచనలు అనేవి స్థిరంగా అనేవి అసలు ఉండవనైతే చెప్పుకోవాలి. తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంటుంది. వీరికి ఆవేశం, కోపం ఎక్కువ కారణంగా జీవితంలో వీరికి వీరే సమస్యలు కొని తెచ్చుకున్న వారైతే అవుతారు. ఇతరులు వీరికి సమస్యలు సృష్టించవలసిన పెద్ద అవసరం కూడా ఉండదు. వీరి కోపం కారణంగా అనేక రకాల సమస్యలను అయితే కొని తెచ్చుకుంటూ ఉంటారు. వీరిని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులతో వీరు సఖ్యతగా ఉంటారు. కోపాన్ని కూడా అర్థం చేసుకోవాలి. వీరి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఎవరైనా మీ కోపం కారణంగా ఖచ్చితంగా మీకైతే దూరం పెట్టేస్తారు. అటువంటి వ్యక్తిత్వాన్ని అయితే ఈ యొక్క రాశిగల వారు కలిగి ఉంటారు. అయితే వీరి జీవితాన్ని కనుక మనం చూసినట్టయితే కనుక వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపు ఇంకొక సమస్య వచ్చి ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన సమయం అయితే వచ్చింది. మీ జీవితంలో ఇక ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఇదివరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు చాలా విఫలం అవుతూ వచ్చారు. అయితే ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు కూడా కొన్ని రోజుల తర్వాత రాబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి గల వారికి ఒక్కొక్క సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని చాలా కాలంగా వెంటాడుతూ వచ్చాయి. మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు. కుటుంబ సభ్యుల యొక్క మధ్య మనస్పర్ధలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం మానసికంగా మిమ్మల్ని అయితే ఎంతగానో కృంగదీస్తుంది, ఎంతగానో బాధకు లోను చేస్తుంది. అలాగే పై స్థాయి వాళ్ళైతే అధికారుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉండటం వల్ల వీరికి కాస్త అశాంతి అయితే లోనవుతూ ఉంటుంది. వీరికి రాజకీయ రంగంలో ఉన్నా లేదా ఉద్యోగ జీవితంలో ఉన్నా కూడా వ్యాపార జీవితంలో ఉన్నా వీరికి ఇతర వ్యక్తులతో కావచ్చు, పనిచేసేటువంటి వ్యక్తులతో కావచ్చు, వీరి జీవితంలో చాలా రకాల సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి, ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో అనేక కారణాల వలన మంచివారిని ఆదరించడానికి పరిస్థితులు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే పరాయి స్త్రీల వలన ఈ యొక్క పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీకు మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం అనేది అప్పులు చేస్తున్నట్లయితే కనుక ఒక చిన్న పని కూడా చేయాలి. ఖచ్చితంగా మీరైతే పురోగతి అయితే చూడబోతున్నారు. ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కూడా మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది. ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు. అలాగే మీరు సొంతింటి కల నెరవేర్చుకోలేకపోతున్నారు. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలన్నా కానీ ఆ కోరిక తీరకుండానే పోతుంది. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే మీకు సరిపడా డబ్బు లేకపోవడం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా సాధించడానికి డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు లేనిది సమాజంలో బతకడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి అహర్నిశలు కూడా శ్రమిస్తూ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.
మీ జీవితంలో ఎటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కనుక అటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది మీకు రేపటి రోజున లభించబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఒక చిన్న పని చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా మీరు బయటపడేటువంటి అవకాశం అయితే కలగబోతుంది. ఒక్కొక్కసారి జీవితంలో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే ఒక్కసారిగా అయితే కనిపించకపోయినా కొంచెం కొంచెంగా మార్పు అనేది చవి చూస్తారు. రేపటి రోజున కాస్త ముందుగా అయితే లేవడం వల్ల ఖచ్చితంగా సూర్యోదయానికి కంటే ముందే లేవాలి. ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఈ విధంగా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత సూర్యునికి నీటిని ఆర్ఘ్యంగా సమర్పించడం, సూర్యభగవానికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని మందిరంలో నేతితో దీపాన్ని వెలిగించటము, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం ముందు మీరు ఖచ్చితంగా అగరబత్తులు పెట్టడము, ఎరుపు రంగు పుష్పాలను లక్ష్మీదేవి పటం ముందు ఉంచటము, ఇలాగే పసుపు రంగు చామంతి పూలు కానీ ఇలాంటివి స్వామివారికి మీరు చక్కగా అయితే అలంకరించడం వల్ల ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చేసి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు అయితే తప్పకుండా మీరు ఉంచాలి. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము స్వామివారి స్తోత్రాలను మీరు పఠించటం వల్ల మీకు ఎంతైనా మంచి జరుగుతుంది. చిన్న బెల్లం ముక్కను కూడా మీరు నోట్లో వేసుకోండి. రేపటి రోజున తప్పకుండా బెల్లం ముక్క అంటే చాలా శ్రేష్టమైనది. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో బెల్లంను బంగారంతో సమానంగా అయితే చూస్తూ ఉంటారు. మనము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం, తీపి పదార్థం కనుక మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలన్నీ దూరం చేసిపోవాలని చెప్పి మీకు తీపి అనుభవాలను అమ్మవారు కలిగించాలని చెప్పి అమ్మవారికి ఇష్టమైన పదార్థం కనుక అమ్మవారి పటం ముందు నైవేద్యంగా పెట్టి ఎప్పుడైతే మీరు దాన్ని ప్రసాదంగా భావించి స్వీకరిస్తారో అమ్మ అనుగ్రహం అయితే తప్పకుండా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. రేపటి రోజున కీలకమైనటువంటి రోజు అయితే ఎందుకు చెప్పుకున్నామంటే కనుక మీ శరీరంలో చక్కగా ఒక మార్పు అనేది కనబడబోతుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, మనశ్శాంతి పరంగా కావచ్చు, అలాగే ఇంట్లో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని మానసికమైనటువంటి ప్రశాంతతలు ఇవన్నీ కావచ్చు. రేపటి రోజున అయితే తప్పకుండా మీకు చాలా సంతోషంగా అనిపడుతుంది. మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి కాస్త విముక్తి అనేది కూడా తప్పకుండా లభించబోతుంది. రేపటి రోజున మీరే చవి చూస్తారు. ఇవన్నీ మీరు లేవగానే తప్పకుండా అయితే ఇప్పుడు చెప్పిన విధంగా ఖచ్చితంగా మీరు ఇల్లైతే శుభ్రపరచుకొని స్నానం ఆచరించి సూర్యభగవాన్ యొక్క నమస్కారాలు చేసుకుని అమ్మవారి ముందు ఇలాగే స్వామివారి ముందు నేతితో దీపాన్ని వెలిగించి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు తప్పకుండా ప్రసాదంగా స్వీకరించిన తర్వాత రేపటి రోజున అయితే వ్యాపార పరంగా కావచ్చు, అటు వృత్తిపరంగా కావచ్చు, మీరు ఎటువంటి పని చేస్తున్నారో అటువంటి పనిలో ప్రతి పనిలో కూడా మీరు మంచి లాభాలను అయితే గడించబోతున్నారు. ఒక సంఘటన కూడా మీకు ఎదురు కాబోతుంది. ఆ అతిపెద్ద సంఘటన ముందుగా జాగ్రత్త పడటం కోసం మీరు సమస్య నుంచి ఎలా బయటపడాలని కూడా తెలుసుకోబోతున్నాం. తప్పకుండా అయితే మీరు రేపటి రోజున శత్రుభయం నుండి ఎవరైతే మీ మీద చాలా రోజుల నుండి అయితే కుట్ర పడినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు వాటిని దూరంగా ఉంచుకోవాలి. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఒక స్త్రీ అనేది మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఒక స్త్రీ అనేది మీ పైన విపరీతమైనటువంటి పగను పెంచుకొని ఉన్నారు. వారి ద్వారా మీ జీవితం కొన్ని విషయాల పట్ల మీకు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు కొన్ని అవమానాలను కూడా గురయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నలుగురు ముందు నలుగురిలోనూ మీరు మిమ్మల్ని కొంచెం తక్కువగా మాట్లాడడం, కించపరచటం, ఇంకేదైనా మిమ్మల్ని కాస్త అవహేళనగా చేసి తక్కువ చేసి మాట్లాడడం, అవమానించటము, ఇలా మీ యొక్క అర్హతను తగ్గించి మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున బాధ కలిగించేటువంటి విషయాలని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి సందర్భాలకు మీరు గురి కాకుండా కొంచెం వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కూడా తప్పకుండా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఈ యొక్క రాశిగల వారికైతే రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజునైతే కూడా చెప్పుకోవచ్చు. కొంత అనుకూలత ప్రతికూలత సమయం అని కూడా చెప్పుకోవచ్చు. రక్త సంబంధీకులు కావచ్చు, బంధువర్గం వాళ్ళ కావచ్చు, ఎక్కువ మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తనను గమనించుకోవడం ఎంతైనా అవసరం. కొంతమంది వ్యక్తుల దూరంగా ఉండడం చాలా అవసరము. చాలా కష్టవరకు పడే తత్వం కనుక మీకు కష్టసుఖాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి పెట్టిన వ్యాపారంలో ఎవరైతే ఇప్పుడే మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు 1-2 సార్లు ఆలోచించి ఆర్థికంగా ముందు లాభాలు చేయడం ఎంతైనా మంచిది. మీరు ఎంత పని చేసినా సరే సాధించగలిగిన విశ్వాసం మీ యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం పట్ల, ఇందుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న వారికి చాలా మేలు అయితే చేస్తుంది. ఆస్తుల్లో చిక్కులు ఎదురవబోతాయి. సొంత ఊరిని వదిలేసి బాధ్యతలు తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఇలా ఎదురవుతూ ఉంటాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి వేసారిపోయి ఉంటారు. వృత్తి ఉద్యోగాల రీత్యా
రేపటి రోజున మీకు ఎంతో అనుకూలంగా అయితే కనబడబోతుంది. తప్పకుండా మీ పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే వినాయకునికి మీరు తప్పకుండా అయితే పూజ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుసుకున్నాం కదండీ! ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.